నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ చాలామంది కొన్ని సందర్భాలు అంటుంటారు, నాకు లక్ కలిసి రావట్లేదు, కానీ నాకు లక్ కలిసి వచ్చింది, అరే నాకు లక్ ఎప్పుడు కలిసి వస్తుంది ఎస్ అంటుంటారు సార్. అసలు లక్ అనేది ఉందా సార్? ఉంటుందా? చెప్తాను, మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లక్ అనేటువంటిది ఉందా లేదా అని చెప్పి తీసుకుంటే ఉందంటారు. ఉంది, లేదని కాదు, ఉంది. అది జ్యోతిష్ శాస్త్రంలో కూడా చూపిస్తుంది, లక్గా వీళ్ళకి కలిసి వస్తుందా లేదా అనేటువంటిది ఉంటుంది. అయితే నేనేమంటానంటే లక్ కలిసి వస్తుందని ఎదురు చూడడం కరెక్ట్ కాదంట. ఓకే, మీకు ఒక సంఘటన మీకు ఒక విషయం చెప్తే మీరు ఇదేంటి ఇలాగా అని అనుకునే సందర్భం కూడా ఉంది. ఎలా అంటే నా లైఫ్లో చాలా మటుకు లక్కీగా జరిగాయి, కానీ నేను దాన్ని ఇప్పటివరకు అసలు నేను లక్ నమ్మను. తెలుసా మీకు? లక్ అనేదాన్ని అస్సలు నేను నమ్మను, కానీ నాకు లక్కీగా చాలా జరిగాయి నాకు లక్కీగా. ఎలా సార్ అది? మంచి తల్లిదండ్రులు ఉన్నారు నాకు, లక్కీ. మంచి జీవిత భాగస్వామి లక్కీ, మంచి పిల్లలు లక్కీ, మంచి ఫ్రెండ్స్, భగవంతుడు ఇచ్చినటువంటి అమ్మవారు ఉపాసన లక్కీ, మంచి ఆరోగ్యం, ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్యం లేదు నాకు, అన్నీ లక్కీయే. కానీ నేనేమంటానంటే ఇవన్నీ కూడా అందరికీ ఉంటాయి. మంచి తల్లిదండ్రులు ఉండరా చెప్పండి? మ్యాక్సిమం మీకు అవతల వాళ్ళకి నెగిటివ్గా కనబడ్డా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు తపన పడ్డట్టుగా, తల్లిదండ్రులు తపన పడ్డట్టుగా ఎవరు తపన పడరు. అందుకని ప్రతి పిల్లవాడు లక్కీయే. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చూపించినంత ప్రేమ ఈ విషయంలో ఎవరూ చూపించరు. అవునా కదా? అంతే. ఇక భార్యాభర్తల విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అక్కడ 50% ఉండొచ్చు లక్కీ. ఎందుకంటే కొంతమందికి మంచి భర్త రావచ్చు, మంచి భార్య రావచ్చు, రాకపోవచ్చు. మంచి అంటే వీళ్ళకి సెట్ కాని వాళ్ళు స్వతహాగా మంచి వాళ్ళు, ఎవరికి వాళ్ళు మంచి వాళ్ళు, కానీ వాళ్ళ తత్వాలు వీళ్ళ తత్వాలు కలవనప్పుడు అది అన్లక్కీగా ఫీల్ అవుతాము, కలిస్తే లక్కీగా ఫీల్ అవుతాం. ఇవే తత్వాలు ఇవే ఆలోచనలు ఇంకోరికి బాగా కలుస్తాయి, మళ్ళీ వాళ్ళని లక్కీగా ఫీల్ అవ్వచ్చు. అంతే కదండి. తల్లిదండ్రుల పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోవచ్చు, కానీ అదే పిల్లలు ఇంకోరికి లక్కీగా అనిపించవచ్చు. అంతే కదా. అంటే ఇక్కడ మీరు లక్ అనే విషయాన్ని కోణాన్ని ఎలా చూడాలి? ఇక్కడ మీకు అది కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి మీరు అది అన్లక్కీగా ఫీల్ అవుతున్నారు, మీకు అది కనెక్ట్ అయితే అది లక్కీగా ఫీల్ అవుతున్నారు. అంతే. ఇదొక కోణం. అయితే లక్ అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో 11th హౌస్తో సంబంధంగా ఉంటుంది. 11వ భావం ఎంత బాగుంటే, 11వ భావం ఫలితాలు ఇచ్చేవాడు గ్రహం ఎంత బాగుంటే అంత త్వరగా వాళ్ళకి లక్ అనేటువంటిది వాళ్ళని సంబంధం కలిగి ఉంటుంది. అయితే నేనేమంటానంటే లక్ అనే దాన్ని అసలు పట్టించుకోవద్దు, నమ్మొద్దు. లక్ కోసం వెయిట్ చేయొద్దు. నా ఉద్దేశం ఏంటంటే లక్ కోసం వెయిట్ చేయొద్దు. మీ ప్రయాణం మీరు సాగిస్తూ ఉండండి, లక్ అనేది మధ్యలో మీకు వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. అంటే చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తి ఒక చిన్న క్యాటరింగ్ పెట్టుకున్నాడు సార్. నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను నేను మీకు. ఒక చిన్నగా స్టార్ట్ చేశాడు, అసలు ఏమీ డబ్బులు లేవు, జస్ట్ ఒక్క 5,000 అప్పు చేసి చిన్నగా స్టార్ట్ చేశాడు. ఆ 5,000తోనే చిన్నగా పొయ్యి రెంట్ తెచ్చుకున్నాడు, అవి రెంట్లకు తెచ్చుకున్నాడు, ఒక చిన్న సర్వీస్ చేశాడు, చాలా బాగా సర్వీస్ చేశాడు. అది చూసి ఇంకొక ఆర్డర్ వచ్చింది. అలాగా కొన్ని చిన్న ఆర్డర్లు చేస్తూ ఇతను ప్రయాణం మొదలుపెట్టాడుగా. 5,000తోనే చిన్న ఆర్డర్లు చేస్తూ ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది ఒకటేసారి, lakhs of rupees ఆర్డర్ వచ్చింది. అసలు ఫస్ట్ ఈయన ప్రయాణం చేయాలిగా. ఫస్ట్ ఆ లక్ అనేటువంటిది రావాలంటే ఈ లక్షల రూపాయల ఆర్డర్ రావడానికి ఫస్ట్ నువ్వు 5,000 ప్రయాణం చేయాలిగా. నాకు లక్షల రూపాయల ఆర్డరే కావాలని చెప్పి ఫస్ట్ నువ్వు కూర్చుంటే ఎప్పటికీ రాదు. నేనేమంటానంటే ప్రయాణంలో లక్ ఉంటుంది, ఫస్ట్ నువ్వు ప్రయాణం చేయి, లక్ ఆటోమేటిక్గా వస్తుంది మీకు తెలియకుండా. అనేది మీకు చెప్పిరాదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. అలా లక్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోవద్దు. అంతే కదా సార్. లక్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోవద్దు. లక్ అంటే అందరూ భావించే లక్ ఏంటి తెలుసా సార్? నాకు బోల్డ్ అంతా డబ్బులు సడన్గా కలిసి వచ్చేస్తే అదే లక్ అనుకుంటారు. కానీ లక్ అంటే మంచి తల్లిదండ్రులు, మంచి జీవిత భాగస్వామి, మంచి పిల్లలు, మంచి ఆరోగ్యము, మంచి ఆలోచన విధానం, ఇవన్నీ లక్ అని తెలియదు చాలామందికి. ఎందుకంటే వేటిని మనం కొనలేము. మనల్ని ఎంతో ప్రేమగా చూసే తల్లిదండ్రులు మనం కొనలేము. కొనకుండా లక్కీగా వస్తుంది మనకి. మనమే ప్రాణం అంటూ ఉన్నటువంటి జీవిత భాగస్వామిని మనం కొనలేమంటే మీరు అనుకోవచ్చు అదేంటంటే కట్నం ఇస్తున్నారు కదా అని. దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. కట్నాలు తీసుకునే వాళ్ళ సంగతి దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. తీసుకోవడం నేరము, ఎవరు తీసుకోకూడదు కూడా.
అదేంటంటే దానం తిది ఇంకోటి లేదు. కట్నం అనేది ఎలా వచ్చిందంటే వాళ్ళతో వాళ్ళు సంతోషంగా ఇచ్చేవారు. మా పిల్లతో పాటు ఇది కూడా ఇస్తాము అని. ఆ సంతోషంగా ఇచ్చేది కాస్త అలా 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 డిమాండ్గా మారిపోయింది. అయితే ఇప్పుడు జనరేషన్ కూడా చాలా మారుతుంది. ఇప్పుడు యూత్ కూడా చాలామంది తీసుకోను అనే దీంట్లో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇవాళ రేపు ఉన్న యూత్ చాలా బెటర్గా ఉన్నారు. కట్నాల కోసం పెద్దగా ఆశపడట్లేదు. మీరు గమనించండి, కొంతమంది యూత్ ఎలా ఉన్నారు తెలుసా, మా కాళ్ళ మీద మేము నిలబడతాం అలా కూడా ఉన్నారండి. అలాగే మంచి పిల్లలు, మంచి ఆరోగ్యం, ఇవన్నీ లగ్గా భావించాలి. కానీ మన లైఫ్లో చేరుకునేటువంటి మార్గం ఏదైతే ఉందో మనం ప్రయాణిస్తూ ఉంటే లక్ ఆటోమేటిక్గా తగులుతుంది మీ టాలెంట్ని బట్టి. అంటే లక్ మీ టాలెంట్తో సంబంధం కలిగి ఉంది. లక్ సపరేట్గా లేదు నా దృష్టిలో. మీ టాలెంట్ మీ ఉపాసనతో సంబంధం కలిగి ఉంది. ఉపాసన అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే రాముడు రాజ్యాన్ని పాలించాడు అనలేదు ఎక్కడ కూడా. రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు అన్నారు. ఉపాసన అంటే దాన్నే అంటిపెట్టుకొని ఉండడం. మీరు ఏదైనా మీ టాలెంట్ని ఏదైనా దేన్నైనా అలాగే దాన్నే అంటిపెట్టుకొని ఉన్నాం అనుకోండి, మనకు అక్కడ లక్ కలిసి వస్తుంది ఆటోమేటిక్గా. అంటే మనకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి, తద్వారా మనిషి జీవితంలో ఎదగలుగుతాడు. అయితే ఇక్కడ ఈ లక్ అనేటువంటిది జ్యోతిష్శాస్త్రం ద్వారా మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని కూడా ఉంటుంది. ఎలా అంటే మీకు 11th హౌస్ రిలేటెడ్ సంబంధించిన ఫలితాలు ఏ వస్తున్నాయో తెలుసుకోగలగాలి. అంటే అలాగా ఒక వ్యక్తి ఒక బిజినెస్ చేస్తాడు, ఓ పాల వ్యాపారం చేశాడు, నష్టపోయాడు. ఒక జనరల్ స్టోర్ పెట్టాడు, నష్టపోయాడు. ఇంకోటి ఏదో హోటల్ పెట్టాడు, నష్టపోయాడు. కానీ సడన్గా ఒక గానుగు నూనె పెడతాడు, బోల్డెన్ లక్షలు సంపాదిస్తాడు. మరి ఈ 3 పెట్టే కనుక ఫస్ట్ అది పెట్టవచ్చు కదా. అంటే జ్యోతిష్ శాస్త్రంలో నువ్వు దేని ద్వారా లాభం పొందుతావు ఉంటుంది. లక్ నీకు దేనిలో కలిసి వస్తుందని ఉంటుంది. అది కనుక నువ్వు స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో కొంత నీకు శ్రమ ఉండొచ్చేమో, కానీ ఫైనల్గా అది లాభాన్ని ఇస్తుంది. అది నువ్వు పట్టుకోవచ్చు జ్యోతిష్ శాస్త్రం ద్వారా. ఓకే, అదొక మార్గం ఉంది. రెండవది ఏంటంటే మనకి 9 గ్రహాలు 12 భావాలు. 12 భావాల్లో లాభాన్ని ఇచ్చే భావము, ధనాన్ని ఇచ్చే భావము, భాగ్యాన్ని ఇచ్చే భావము, రాజ్యాన్ని ఇచ్చే భావము, సుఖాన్ని ఇచ్చే భావం అని వీటికి మనకి సుఖము, రాజ్యము, లాభం ఇవన్నీ వస్తుంటాయి. మిగతావన్నీ అప్పులు ఇచ్చేటువంటివి, వ్యయాలు ఇచ్చేటువంటివి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి మనకి మహాదశలు, భుక్తి, అంతరము, సూక్ష్మ, ప్రాణదశల్లో. అవి ఎండింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. లక్ కనెక్ట్ అవుతుంది, వెంటనే మళ్ళీ కొంతసేపట్లో వ్యయము కనెక్ట్ అవుతుంది, వెంటనే మళ్ళీ కొంతసేపట్లో ధనము కనెక్ట్ అవుతుంది. అవి తిరుగుతూనే ఉంటాయి. మీరు నిరంతరము ప్రయత్నం కనుక అదే పనిగా చేస్తూ ఉంటే లక్ అనేటువంటిది ఎక్కడో దగ్గర మీకు కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. మీ అంతర్దశ భుక్తి, మహాదశ, అంతర్దశ భుక్తి వీటిల్లో నేనేమంటానంటే మీరు గనక మీకు ఏ మార్గం ద్వారా లక్ ఉందనేటువంటిది తెలుసుకొని మీ ప్రయాణం ప్రారంభించాలి. ప్రయాణం ప్రారంభిస్తే డెస్టినీ ఎక్కడుందో తెలుసుకొని మీ ప్రయాణం ప్రారంభిస్తే ఆ ప్రయాణానికి అర్థం ఉంటుంది. డెస్టినీ ఇటు ఉందని తెలుసుకోకుండా అసలు మీరు ఏదో ప్రయాణం చేస్తే మీ ప్రయాణానికి అర్థం ఉండదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఉదాహరణకి ఎల్బీ నగర్ వెళ్ళాలి సార్. ఇప్పుడు మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నాం, ఎల్బీ నగర్ వెళ్ళాలి. ఎల్బీ నగర్ ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలిగా ఫస్ట్. మీరు ఎల్బీ నగర్ రూట్ తెలుసుకోకుండా మీరు ఎటో ప్రయాణం చేస్తానంటే ఎట్లా? ఎటో ప్రయాణం చేసి నాకు లక్ రావట్లేదు అంటాడు మనిషి. మహర్షి ఏం చెప్తారంటే నీ లక్ ఈ రూట్లో ఉంది, అంటే నీ గమ్యం ఈ రూట్లో ఉంది, డెస్టినేషన్ ఇక్కడ ఉంది కాబట్టి రూట్ చూపిస్తుంది ఎప్పుడు జ్యోతిష్ శాస్త్రం. మీకు తీసుకొచ్చి ఒకటేసారి మీరు ఏ పని చేయకపోయినా సరే ఆకాశంలోంచి మూటలు కురిపిస్తానని చెప్పి మహర్షి అక్కడ చెప్పడు. మీకు రూట్ చూపిస్తానంటాడు. ఆ రూట్లో మీరు వెళ్తే మీరు మీ కష్టంతో టైం వేస్ట్ అవ్వకుండా, ధనం వేస్ట్ అవ్వకుండా, మీ శ్రమ వేస్ట్ అవ్వకుండా మీ గమ్యం చేరగలుగుతారు. అలా అనమాట. అలాగే దానికి తగ్గట్టుగా లక్ కలిసి వచ్చేటువంటివి ఏ బిజినెస్లు చేయాలి, ఏ సమయంలో మీరు కనుక ప్రారంభించినట్లయితే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి. అలా అని లక్నే నమ్ముకొని ఉండద్దు. నేను చెప్పేది ఒకటే, లక్ నమ్ముకొని ఉండడం కాదు, ప్రయాణంలో లక్ మిమ్మల్ని కలుస్తుంది. ప్రయాణంలో ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి కలుస్తుంది లక్ అనేటువంటిది. మీరు వద్దన్న మిమ్మల్ని కలుస్తుంది. అంతే కదా సార్. ఆ ప్రయాణంలో మిమ్మల్ని అన్లక్కి కలవచ్చు, లక్ కలవచ్చు. అన్లక్ని వదిలేసేయాలి, లక్ని పట్టుకోవాలి. రెండు కలుస్తూ ఉంటాయి, అన్నీ కలుస్తుంటాయి మీ ప్రయాణంలో. దేన్ని పట్టుకోవాలో దేన్ని వదిలేయాలో మనకు తెలియగలగాలి. సమయం, మన బాడీ ఎలా అయితే ఎయిర్ వచ్చినప్పుడు
ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంది. అవును. అలాగే మనకు కూడా ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి తెలియాలి. రకరకాల కస్టమర్స్ మనకు తారసపడుతూ ఉంటాడు. ఒకడు తిట్టేవాడు ఉంటాడు, ఒకడు పొగిడేవాడు ఉంటాడు, ఒకడు మెచ్చుకునేవాడు ఉంటాడు, ఒక టాలెంట్ గుడ్ టాలెంట్ ఉంటాడు. అసలు నీకేం చేత కదా, ఎందుకు చేస్తున్నావు ఈ బిజినెస్ అంటాడు. ఏం పట్టించుకోవద్దు. పట్టించుకుంటుంటే ఏమైపోద్దంటే మనం ఇంకా డిప్రెస్లోకి వెళ్ళిపోతుంటాం, మనం చేయాల్సింది చేయలేకపోతుంటాం. మనం ఏవైతే పట్టించుకోవాల్సినవి పట్టించుకోవాలో, వదిలేయాలో అదే లక్ చెప్పాలంటే. తెలిసి రావాలి సమయంలో మీరు అన్నట్టుగా. మీరు ఏది పట్టించుకోవాలో అది పట్టించుకోవాలి, ఏది వదిలేయాలో అది వదిలేయాలి. అలా చేస్తేనే అదే లక్ నా దృష్టిలో. మీకు ఆ ఆలోచన ఉండడమే లక్. అయితే ఇక్కడ ఏంటంటే లలితా సహస్రనామాల్లో మీరు 2 నామాలు ప్రధానంగా, 2 నామాలు అవి ఏమిటి అంటే, ఒకటేమో ధనం రావడానికి మనం ఎప్పుడు చెప్తున్నటువంటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనేటువంటిది ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఈ నామాల్లో పర్టికులర్గా రోజు ఒకే సమయంలో చేయాలండి. గంట సేపు చేయాలి ఖచ్చితంగా. చాలామంది ఏంటంటే 10 నిమిషాలు చేస్తాను సార్, 15 నిమిషాలు చేస్తాను సార్ అంటూ ఉంటారు. అలా రిజల్ట్స్ రావు అవి. ఎందుకంటే మీరు ఇప్పుడు మీరే ఉన్నారు సార్, మీరు కోచింగ్ అది ఫిట్నెస్ ఎలా ఉండాలో చెప్తుంటారు కదా. ఒకే సమయంలో రోజు చేయడానికి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి జీవితాంతం చేసినా కూడా మీకు ఆ ఫిట్నెస్ రాదు. లైఫ్ లాంగ్ చేసినా ఫిట్నెస్ రాదు మీకు. కానీ ఒకే సమయంలో రోజు చేస్తే ఫిట్నెస్ వస్తుంది. అలాగే నేనేమంటానంటే లలితా సహస్రనామాలు కానివ్వండి, ఏ నామాలు కానివ్వండి, మీరు ఖచ్చితంగా రోజు 1 గంట సేపు చేయాలి. ఆ నామం ఒకటి చేయాలి. రెండవది ఏంటంటే మీరు బాగా ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నట్లయితే గజేంద్ర మోక్షం ఖచ్చితంగా చేసుకోవాలి. గజేంద్ర మోక్షం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు బయటపడడం జరుగుతుంది. ఎక్కువ కలిసి రావాలంటే జీవితంలో ఏం చేయాలనేది చాలా చక్కగా నిజంగా చెప్తున్నాను. ప్రయాణం చేయాలి సార్. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఒక సైకిల్ టైర్ ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఆ టైర్ని ఇలా వదులుతాను చూసారా, టైర్ నడుస్తున్నంతసేపు కింద పడిపోదండి. టైరు ఇలా వేస్తాను చూసారు, టైర్ని ఇలా కొడితే అది వెళ్తున్నంతసేపు కింద పడిపోదు, అది వెళ్ళడం ఆగిపోయినప్పుడు పడిపోద్ది. అలాగే మనిషి ప్రయాణం కూడా ఆగితే పడిపోతాడు. అంతే కదా. చాలామంది ఏం చేస్తారంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆగిపోతారు వాళ్ళ జీవితంలో. ఆగకూడదు. ప్రయాణాన్ని ఎప్పుడు ఆపకూడదు. ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ప్రయాణాన్ని కొనసాగిస్తున్నంతసేపు పడిపోడు మనిషి. ప్రయాణాన్ని కొనసాగించకపోతే పడిపోతాడు. అప్పుల్లోకి వెళ్ళిపోయినప్పుడు చాలామంది ఏం చేస్తారు, బిజినెస్లు బంద్ చేసుకుని ఇంట్లో కూర్చుంటారు. వాడికి ఇంకా బటన్స్ పెరుగుతూనే ఉంటాయి. ఏదేమైనా కానీ దాన్ని నడిపిస్తూనే ఉండాలి. ఎక్కడో దగ్గర మళ్ళీ వాడికి ఆ వెళ్తున్న టైర్కి ఎక్కడో డౌన్ దొరుకుతుంది, జర్ర వెళ్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.